లను జాలి పడెను నేడు. శచీదేవి అని పేరు కూడా అనలా. ఇంద్రుని యొక్క భార్య అంటే మన కోడలు ఇవాళ ఎండకన్నెరుగనటువంటిది కోడలు. అటువంటి ఆమె ఎన్ని కష్టాలు పడుతోందో పరాయి పంచలన చేరి. మరి కొడుకేమయ్యాడు రక్షించవలసినవాడు అంటే త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి ఇంద్రుడు అడవుల పట్టి తిరుగుతున్నాడు. అంటే ఎక్కడొచ్చింది ధర్మానికి లోపం? ఇంత గొప్పవాడైనా తన సోదరుడు అలా తిరుగుతున్నాడే అని పట్టించుకోవట్లేదు. మిగిలిన వాళ్ళకి ఎంతమందికి దానం చేస్తే ఇంట గెలిచి కదు రచ్చ గెలవాలి. కాబట్టి దేవేంద్రుడు అడవుల తిరిగినేడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. ఆ ఇంద్రుని యొక్క కొడుకు మన మనవడు జయంతుడు ఇవాళ ఎక్కడో అరణ్యంలో బోయవాళ్లతో ఆడుకుంటున్నాడు. అమరులకాధారమౌ అమరావతి అసురుల కాటుపట్టయ్యనేడు. దేవతలు ఉండవలసినటువంటి అమరావతి పట్టణం రాక్షసులతో నిండిపోయింది. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. బలి ఈ జగత్తునంతటినీ కూడా గెలిచేశాడు. ఆయనని గెలవడం ఇప్పుడు ఇంద్రుడికి సాధ్యం కాదు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిస్సునంతటినీ ఇవాళ బలిచక్రవర్తి తింటున్నాడు. దేవతలకివ్వడు. కనీసం సోదరుడు కదానని ఒక్క కడియ కూడా పెట్టడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిడచ పెట్టడు అని కాదు దాని అర్థం. పిడికెడన్నం పెట్టడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా విస్తట్లో పిడచ పెట్టకూడదు. పిడచ పెట్టడం తప్పు. ఎందుచేత అంటే పిడచ ఎప్పుడు పెడతారు? ఇలా కట్టి అన్నం ముద్ద కింద పిడచ కింద ఎప్పుడు పెడతారు? ఒక్క తద్దినం పెట్టేటప్పుడే పెడతారు. అంతేకాని విస్తళ్లల్లో పిడచలు తీసి పక్కన పెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు. అది ధార్మికంగా చాలా పెద్ద దోషం అవుతుంది. అది ఎప్పుడైనా ఆఖరికి నేను అన్నం తింటుంటే నా కొడుక్కి పెట్టవలసి వచ్చిందనుకోండి, ఏ కారణం చేత నాకు చాలా బాగుందిరా ఇది తిను అని ప్రేమతో పెడుతున్నాను అనుకోండి, విడి అన్నాన్నే పెట్టాలి ఇలాగా, తప్ప పిడచ కట్టి పెట్టకూడదు. అందున తనకి పరమ పూజనీయమైన స్థానం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తకి ఊళ్ళో లేకపోతే ఆకుల మీద పిడచలు పెట్టడం ఇలాంటివి చెయ్యనుకూడదు. తెలిసి తెలియకుండా అలాంటివి చెప్పనుకూడదు. కాబట్టి కణగి దేవతలకొక్క కడియనీయుడు. కనీసం పిడికెడు అన్నాన్ని కూడా ఇవాళ ఇంద్రుడు పొందలేకపోతున్నాడు బలిచక్రవర్తి నుండి. ఇన్ని ఇడుములు పడుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నా కొడుకు కోడలు మనవలు మళ్ళీ సంతోషాన్ని పొందాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగింది. ఆయన అన్నాడు, నేను ఏం చెయ్యాలి? మీరు అనుగ్రహించి ఈ వ్యవస్థని చక్కదిద్దాలి. కశ్యప ప్రజాపతి కాసేపు ఆలోచించాడు. జరగబోయేది ఏమిటో ఆయనకి అర్థమైంది. ఆయన అన్నాడు, ఈ కొడుకులు ఏమిటి, ఈ కోడళ్ళు ఏమిటి, ఈ మనవలు ఏమిటి, ఈ సంసారం ఏమిటి, ఈ అనుబంధాలు ఏమిటి? అదితి ఆయన అప్పటిదాకా తపస్సులో ఉండొచ్చాడు. ఆయన వేదాంత ధోరణది. కానీ గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థుగానే బ్రతకాలి. అందుకే నాకు ఇవన్నీ ఏం పట్టవుస్మా అని అనలేదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండాలి తప్ప వేరొక ఆశ్రమంలో ఉన్నవాళ్ళ బతుకుతున్నట్లు ఉండకూడదు. అది దోషం. అందుకే ఆయన అన్నాడు, నీకు ఇంద్రుడు మళ్ళీ రాజ్యం పొందాలి అని కోరిక ఉంటే ఒక పని చెయ్యి. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ సర్వేశ్వరున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరుడిన్ భగవత్ సేవల పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. భాగవతంలో కొన్ని పద్యాలు జీవితంలో ఎప్పుడూ కంఠగతమై ఉండాలి. మెడలో రుద్రాక్షమాలు ఎలా వేసుకుంటామో అలాగే ఆ పద్యాల మాల కంఠంలో ఉండాలి ఎప్పుడు. అలాంటి వాటిలో ఈ పద్యం ఒకటి. కశ్యప ప్రజాపతి ఇది చెయ్యి నీ కోరిక తీరుతుంది అనలేదు. ఆయన అన్నాడు, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడు సంతుష్టును పొంది.
మహానుభావుడమ్మా భగవంతుడు జనార్దనుడు శ్రీహరి. ఆ విష్ణువు యొక్క సేవ చెయ్యి. ఆయన సేవ చేస్తే అఖిలార్ధావ్యాప్తి చేకూరిడిన్. తీరని కోరిక అంటూ ఉండదు. భగవత్సేవల పొందరాదె బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఓ ప్రియురాలా, అసలు భగవంతుడి సేవలు చేయడం వల్ల ఈ కోరిక తీరదు అన్నది ఏమైనా ఉంటుందా లోకంలో? అంటే ఆయన జవాబు చెప్పాడా, ప్రశ్న వేశాడా? ప్రశ్న ద్వారా జవాబు చెప్పాడు. ఏ కష్టానికైనా విరుగుడు ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సేవలోనే ఉంటుంది. కాబట్టి భగవంతుణ్ణి సేవించు. ఎలా సేవించాలి? కామ్యము కాబట్టి దాన్ని ఏ రూపంలో ఉండాలి? పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు. ఇది స్త్రీ ధర్మం అంటే. స్త్రీకి భర్త గురువు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. భర్త ఇంటికి వచ్చిన తరువాత భర్తనడిగి భర్త ఏది చెప్పాడో దాన్ని అనుష్ఠించింది అదితి. ఆయన అన్నాడు పయోభక్షణము అని ఒక వ్రతం ఉంది. పాల్గొన మాసంలో ప్రథమ తిథి నాడు ప్రారంభం చేయి. ఒక 12 రోజుల పాటు చెయ్యవలసి ఉంటుంది. దానికి ఒక కల్పం ఉంటుంది. కల్పము అంటే ఋషి ప్రోక్తము, ఇలా చెయ్యాలి అని. ఋషి ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి కల్పం అంటే. అంతేగాని మధ్యలో మన ఇష్టం వచ్చినట్లు మార్చేసుకుంటూ ఉండడం కాదు. కాబట్టి అదిగో అలా పయోభక్షణం అన్న వ్రతాన్ని చెయ్యి అన్నాడు. ఆమె ఎలా కశ్యప ప్రజాపతి చెప్పాడో అలా ఆవిడ ఆ పయోభక్షణము అనేటటువంటి వ్రతాన్ని పరమభక్తి శ్రద్ధలతో చేసింది. ఖచ్చితంగా ఆమె చేసినటువంటి వ్రతం పూర్తయింది. పూర్తవగానే శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదా పద్మములతో పీతాంబరధారి అయి కంటి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. పోతన గారి రచనలో గొప్ప మెరుపు ఉంటుంది. ఈ మాట తరచూ ఆడతారు భాగవతంలో. అనేక మంది భక్తులకు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. ఆయన సాక్షాత్కరించారు, వీళ్ళు స్తోత్రం చేశారు. అంటే ఎలా? పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి, ఆమ్రేడితం 1కి 2 మాటలు. త్రావి త్రావి అంటే త్రాగుట అన్నది ఏ ఇంద్రియంతో చేస్తాం? నోటితో తాగుతాం. ఇంకా చాలా బాగుందనుకోండి, ఏదో కొంచెం పాయసం పట్టుకొచ్చి ఇచ్చారు. పాయసం తాగుతారా మీరు అని అడిగారు. పుచ్చుకుంటానమ్మా. కాస్త పాయసం పట్టుకొచ్చి ఇచ్చారు. అబ్బా ఎంత బాగుందో, ఇంకొంచెం పోస్తారేమిటి అన్నట్టుగా గ్లాస్ ఇలా పెట్టి చూశాడు. పుచ్చుకుంటారా అని ఇంకొంచెం పోశారు. మళ్ళీ తాగాడు. త్రావి త్రావి అంటే తృప్తి కలగలేదు అని. నోటితో తాగాలి. ఆవిడ దేంతో తాగింది? చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై. దేంతో తాగిందంటే కళ్ళతో తాగింది. అంటే జుర్రుకుంది కళ్ళతో. ఎలా జుర్రుకుంది? పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు జుర్రుకుంది ఆవిడే. నువ్వు జుర్రుకోవాలి. ఎలా? అథాంగ పూజలు. అథాంగ పూజలో పాదవ పూజయామి, గుల్భౌ పూజయామి, జంఘే పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, కంఠే పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, కర్ణం పూజయామి, శిరపూజయామి అనేటప్పుడు నువ్వు పాదాల నుంచి తల వరకు చూడాలి. సర్వాణ్యంగాని పూజయామి అంటారు మళ్ళీ. అన్నప్పుడు తల మీద పువ్వులు వదిలిపెట్టి పైనుంచి కిందకి టక చూడాలి మనోనేత్రంలో. అలా చూస్తున్నప్పుడు ఏ అవయవానికి అవయవమే అందం. అబ్బా పీతాంబరం ఎంత బాగుందో, అసలు ఆ చేతులు ఎంత బాగున్నాయో, వేళ్ళు ఎంత బాగున్నాయో, గోళ్ళు ఎంత బాగున్నాయో, ఆ కంకణాలు ఎంత బాగున్నాయో, ఉంగరాలు ఎంత బాగున్నాయో, జుర్రేసుకుంది ఆవిడే. అంత జుర్రుకు చూస్తోంది. అంత తన్మయత్వంలో ఉంటే గట్టిగా మాట ఎక్కడి నుంచి వస్తుంది? అంత తన్మయత్వంలో ఉంది. అలాగని పొగడకుండా ఉండగలదా? పొగుడుతోంది. ఎలా పొగుడుతోంది అంటే మందమధురాలాపంబుల గొణుగుతున్నట్టుగా చిన్నగా మాట్లాడింది. అంతేగాని పెద్దగా మాట్లాడలేదు. పెద్దగా మాట్లాడడం ఎప్పుడు వస్తుంది అంటే అది పూర్తిగా మనసులోకి అనుభవంగా వచ్చేయకపోతే. అది బాగా లోపల అనుభవించేస్తున్నాడు అనుకోండి, వెంటనే పెద్దగా మాట్లాడడం ఎప్పుడు వస్తుంది
అంటే అది పూర్తిగా మనస్సులోకి అనుభవంగా వచ్చేయకపోతే, అది బాగా లోపల అనుభవించేస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏమైపోతుంది, అది కంఠం తగ్గిపోతుంది. తగ్గిపోయి గుణుగుతాడు లోపల ఆనందంతో, అది అనుభవిస్తూ మాట యొక్క స్థాయి తగ్గిపోతుంది. అందుకే వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. లక్ష్మీనాథుణ్ణి పొగిడింది. ఎందుకు? ఆయన ఇవ్వాలి కొడుక్కి రాజ్యం, అందుకని పొగిడింది, స్తోత్రం చేసింది. ఆయన అన్నాడమ్మా, ఎందుకమ్మా ఇంత కష్టపడ్డావు, దేనికమ్మా ఈ వ్రతం చేశావు? ఇది పతివ్రతా ధర్మానికి లొంగాడు ఆయన. పతి చెప్పిన మాటని ఆమె ఔదల దాల్చింది. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప ఉపాసనా విధానం. ఇది మీకు ప్రపంచపటంలో ఎక్కడా కనపడదు. భర్తని అనుగమించినటువంటి కారణం చేత భార్య ఎనలేనటువంటి శక్తిని పొందుతుంది. పురుషుడు ఉపాసన చేయడం అంటే అంత తేలిక విషయం కాదు, చాలా కష్టపడాలి పురుషుడు. భార్య అంత కష్టపడక్కర్లేదు, చాలా తేలిక మార్గం. సిద్ధాన్నం అక్కడ పెడితే అది తినడం మానేసి, ఏమంటే నేను ఎంత కష్టపడో సంపాదించుకు తింటానండి అంటే ఎవరేం చెప్పగలడు? స్త్రీకి సిద్ధాన్నం పెట్టారు, నువ్వు కష్టపడక్కర్లేదమ్మా, మీ ఆయన నిద్ర లేచేటప్పటికి నువ్వు స్నానం చేయి, ఆయనకి పూజా మందిరం సిద్ధం చేసి పెట్టు. ఆయన చేయలేదు ఆ మాట 10 మందితో చెప్పక, అది మొదటి పూజ. అలా మీ ఆయన గురించి వీధిలోకి వెళ్ళి చెప్పడం మొదట మానేసేయి. ఆయన చేయకుండా వెళ్ళిపోతే, ఈశ్వర ఆయన పూజ చేసుకునేటట్టు నేను ఇంకా అందించేట్టు అనుగ్రహించని నువ్వు అప్పుడు పూజ చేయి. అది మాత్రం బయట చెప్పక్కర్లేదు, అదేం పెద్ద ధర్మ సందేహం కాదు. కాబట్టి ఆయనకి పలహారం పెట్టావు బాలభోగం, ఆయనకి భోజనం పెట్టావు మహానైవేద్యం, ఆయన పడుకుంటే పాట పాడావు ఏకాంత సేవ, ఆయన కాళ్ళు పట్టావు, ఏకాంతంగా నారాయణమూర్తిని సేవించావు. నా బతుకులో నేను ఇప్పుడు చేయనలా? నేను మహానైవేద్యం పెడితే నేను కూర్చుని వడ్డిస్తుంటే ఆయన తినాలంటే నేను ఎంత భక్తి తత్పరుడనైతే ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆడదానికి ప్రతి పూట లభించింది ఆ అదృష్టం, అందుకేశారు గాజులు. సాక్షాత్ పరాత్పరుడికి అన్నం పెడుతున్న చేతులు, ఆ చేతులు అలంకార భూషితములై ఉండాలని గాజులేస్తారు. అందుకే వాడి కర్మరా గాజుల చేతి అన్నం తింటలేదంటారు. ఎక్కడో బదిలీ అయిపోయి పాపం ఒక్కడో ఉంటున్నాడు అనుకోండి, వాడి దురదృష్టం, గాజుల చేతి అన్నం లేదంటారు. రోజు భార్య వడ్డిస్తుంటే తినడం అదో అదృష్టం, ఆవిడ వండి పెడితే తినడం, గాజుల చేతి అన్నం తింటున్నాడు రావాడు అంటారు. కాబట్టి భార్య పొందేటటువంటి అదృష్టం, భార్య పొందేటటువంటి ఉపాసన ఏమిటంటే భర్త పరమేశ్వరుడు అని రూఢము చేసుకోవడం. మీరెప్పుడూ ఒక మాట బాగా జ్ఞాపకం చేసుకోండి, ఇది అసలు జీవితంలో అర్థమైతే తప్ప అసలు జీవితంలో ప్రశ్న వెయ్యడంలో మార్పు రాదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ధర్మము అన్న మాట ఎప్పుడూ మన వైపు నుంటుంటుంది తప్ప ధర్మము అవతల వారిని బట్టి ఉండదు. నేనన్న మాట మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. భర్తృధర్మము నేను భర్తగా చెయ్యవలసిన పని. భార్య గయ్యాళిదా, భార్య నాతో అనుకూలమైందా అన్నదాన్ని బట్టి మారదు. నేను భర్తని కనుక నీ చెయ్యవలసినటువంటి ధర్మాన్ని నేను చేసుకుని వెళ్ళిపోవాలి. మా ఆవిడ చాలా మంచిది కాబట్టి నేను బాగా ఉంటానండి, మా ఆవిడ గయ్యాళిది కాబట్టి నేను ఉండనండి, కుదరదు. భర్తగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. పుత్రధర్మము, మా నాన్నగారు అయిందానికి కాందానికి నన్ను తిడతారండి, అందుకని మా నాన్నగారి దగ్గర నేను ఉండనండి, తప్పు. మీ నాన్నగారు తిట్టారా కొట్టారా పక్కన పెట్టు, పుత్రుడిగా నీ తండ్రిని సేవించడం నీ ధర్మం. అవతల వారిని బట్టి ధర్మం ఉండదు, నీ వైపు నుంచి ధర్మం ఉంటుంది. కాబట్టి స్త్రీకి పతివ్రతా ధర్మం ఎటువైపు నుంచి ఉంటుందని చెప్పవలసి ఉంటుంది శాస్త్రీయంగా మాట్లాడినప్పుడు. తన వైపు నుండే. ఆయన గురించి నీకెందుకు? ఆయన ఇదండి అసలు ఆ మాట అనడంలో ధర్మం పోతుంది. ఆయన పరమేశ్వరుడు అంతే. నేనన్న మాట కొంచెం బరువుగా అనిపించవచ్చు, కానీ సత్యం అలాగే ఉంటుందంతే. సతీ సుమతి మహాపతివ్రత. ఆమె కుష్ఠరోగంతో ఉన్న భర్తకి సేవ చేసింది. ఇంత సేవ చేస్తే ఆయన ఏమన్నాడు? ఎవరో ఒక వేశ్యని చూసి నాకు ఆమె పొందు సుఖం కావాలి, నాకు కుష్ఠరోగం, నేను వెళ్ళలేను, బుట్టలో పెట్టి తీసుకెళ్ళన్నాడు. ఆవిడ బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది.
ఇది మనం చదువుతుంటే మనకేమి వినిపిస్తుంది? ఏమిట్రా ఈ అర్థం లేని కథలు, ఆవిడ పతివ్రత ఏమిటి, కుష్ఠరోగం ఏమిటి, నన్ను తీసుకెళ్ళమండం ఏమిటి, పరకాంత దగ్గరికి ఈవిడ తీసుకెళ్ళడం ఏమిటి అనిపిస్తుంది. ఆవిడ వైపు నుంచి ఆవిడ ఏం చేసిందంటే భర్తకి కావలసినటువంటి సంతోషాన్ని సమకూర్చే ప్రయత్నం చేసింది. దారి తప్పితే పురుషుడికి దోషం అంతే, పాపం అయింది. నీ వైపు నుండి నువ్వు ధర్మం అంతే. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా? ధర్మమునందు జగత్తు ఉంటుంది ఎప్పుడు. కాబట్టి పతి మాట విన్నదా? అదొక్కటే విష్ణువు చూశారు. కశ్యప ప్రజాపతి ఏం చెప్పాడో అది చేసిందా? అదితి ప్రసన్నుడయ్యాడు. ఎన్నాళ్లలో ప్రత్యక్షమయ్యారో తెలుసా? 12 రోజులు. భాగవతంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ఆఖ్యానం. పతివ్రత విషయంలో పతివ్రత ధర్మానికి ఆయన లొంగిపోతాడు. ఆమె ధర్మం అటువంటిది. మరి ఈ 12 రోజులు చేయడం కాదు, ఆమె ఎప్పుడూ కశ్యప ప్రజాపతికి వశవర్తి. ఆయన పట్ల అంత మర్యాదతో ఉంటుంది. కాబట్టి 12 రోజులు అవగానే ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ చూపుల శ్రీపతి రూపమునా పోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబల పొగడనదితి లక్ష్మీనాథుం. ఏం కావాలమ్మా అని అడిగాడు. నా కుమారుడైనటువంటి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై అరణ్యాల్లో తిరుగుతున్నాడు. బలిచక్రవర్తి సమస్తమైనటువంటి సామ్రాజ్యములను తన స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి నా కుమారులకు రాజ్యాన్ని ఇప్పించు అని అడిగింది. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు నన్ను ఒక కోరిక కోరావు, తప్పకుండా నెరవేరుస్తాను. నేను నిన్నొక్క కోరిక కోరుతానమ్మా. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతుల్ పతుల్ సమ్మోదింప రత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. ఇది ఎక్కడా ఒక పురుషుడి విషయంలో జరగల. ఒక పతివ్రతా ధర్మానికి విష్ణువు అంత లొంగారు. ఆయన అన్నారు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశ్లోకింపన్. నీ కొడుకులు నీ కోడళ్ళు నీ భర్త నువ్వు సంతోషపడిపోయేటట్టుగా, రాత్రించరులు శోకింపన్ రాక్షసులు ఏడిచేటట్టుగా భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్. అమ్మా నీ కడుపున పుడతానమ్మా. ఆవిడేమడిగింది? నా బిడ్డలకి రాజ్యం ఇమ్మంది. ఆయన ఏమంటున్నాడు? నీ కడుపున పుడతానంటున్నాడు. అంటే ఇంద్రుడికి తమ్ముడవుతానంటున్నాడు, ఉపేంద్రుడవుతానంటున్నాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంతటి వారు ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. ఏ కారణానికి? తల్లి ఉపాసనా బలానికి, తల్లి పాతివ్రత్యానికి. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నీకు కొడుకునై పుట్టి ఆడుకోవాలని, నీ ఒళ్ళో పడుకోవాలని నాకు కోరికగా ఉందమ్మా. అమ్మా నీ కడుపులో చోటిస్తావా? కొడుగ్గా వస్తానమ్మా. ఇది నిజంగా నోటితో చెప్పడమే కానీ నిజంగా భాగవతం చదువుతున్నప్పుడు ఆ పద్యాలు చదువుతుంటే ఆనంద భాష్పాలు వస్తాయి. ఏం అదృష్టవంతురాలు రాదితి, ఏమి ఈ దేశం యొక్క వైభవం, పతివ్రతలు ఏ స్థాయిని పొందారని. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. తప్పకుండా నాయన, ఇంతకన్నా అదృష్టమా అంది. రవి మధ్యాహ్నమునంచెరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టెవామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అక్కడ వేస్తున్నారు పోతన గారు మళ్ళీ, పరమపాతివ్రత్య విఖ్యాతకున్. పరమపతివ్రత అయినటువంటి కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితి కడుపున రవి మధ్యాహ్నమునంచెరింప, సూర్యుడు మధ్యాహ్న కాలంలో అభిజిత్ లగ్నంలో ఉండగా, గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉండగా, శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్. భువనాధీశుడు, సకల భువనములకు అధీశుడైనటువంటి వాడు వామనమూర్తిగా పుట్టి బ్రహ్మచారిగా ఆ అదితి కడుపున పుట్టాడు. భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్. ఇంద్రుడు స్వర్గమునకు అధిపతి, ఆయన తల్లి అన్నారంటే
విష్ణువు కుమారుడుగా పుట్టడమే. భీషుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్. భువనాధీశుడు, సకల భువనములకు అధీశుడైనటువంటి వాడు వామనమూర్తిగా పుట్టి బ్రహ్మచారిగా ఆ అదితి కడుపున పుట్టాడు. భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్. ఇంద్రుడు స్వర్గమునకు అధిపతి, ఆయన తల్లి అన్నారంటే విష్ణువు కుమారుడుగా పుట్టడమే ఆవిడ కోరిక తీరిపోయింది, ఇంద్రుడికి రాజ్యం వచ్చేసినట్టే. దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. పుట్టినప్పుడు చతుర్భుజుడై శంఖచక్ర గదాపద్మాలతో పీతాంబరంతో శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చతో కౌస్తుభమనేటటువంటి మణితో ప్రకాశమానమై మహానుభావుడు ఆవిర్భవించాడు. కానీ పుడుతూనే పసిపిల్లవాడిలా ఉండకుండా, రేపటి నుంచి వింటారు కదూ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు. మాతాజీ కోరిక మేరకి 3 రోజులు దశమస్కంధం శ్రీకృష్ణ భగవానుడికే అంకితం చేసేశాను. ఎందుకంటే నాన్న కృష్ణలీలలు అవి వినాలనుందిరా, అందుకని 3 రోజులు అది చెప్పరా అన్నారు. తప్పకుండా అమ్మ అలాగే చెప్తాను. అందుకే రేపటి నుంచి ఇంకా కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం చెప్తాను. కనుక కృష్ణ పరమాత్మలా పసిపిల్లవాడిలా లేడు వామనమూర్తి. పుట్టగానే ఉపనయనం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయస్సు పొందేశాడంటే బ్రాహ్మణ కుమారుడిగా వచ్చాడు కాబట్టి గర్భాష్టమం 7 సంవత్సరముల 2 నెలలు, అది ఉపనయనానికి యుక్తమైనటువంటి వయస్సు బ్రాహ్మణ పిల్లవాడికి పొందాడు. ఆవిడ పొట్టి బ్రహ్మచారిగా ఉన్నాడు, చిన్న పిల్లవాడిగా. అందులో ఆ వయస్సులో ఉపనయనం చేస్తే పంచశిఖలు పెట్టి 3 పోగులు యజ్ఞోపవీతం వేసి వాడు పచ్చటి బట్ట కట్టుకుని, వాడు ఆ చేతిలో దండం పట్టుకుని భిక్షాపాత్ర పట్టుకుని వాడు తిరుగుతున్నా, వాడు ఇంట్లో సంధ్యావందనం చేసుకుంటున్నా ఎంత ముచ్చటగా ఉంటుందో. అదితి అంతటిది కూడా పొంగిపోయి, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్నివడుగా నా కుల దీపకార గదయ్య భాగ్య రాశివగుచు అంది. పోతన గారు తెలుగుతలాన్ని వర్షిస్తారు నిజంగా. మహానుభావుడు అన్నారు, నన్ను కన్న తండ్రి మా నాన్న కదూ అంటుంటారు పిల్లలు. అది బహుశా మరి తండ్రి మీద ప్రేమో ఏమిటో ఆడపిల్లలకి మా నాన్న కదూ అంటుంటారు కడుపున పుట్టిన పిల్లల్ని. నన్ను కన్న తండ్రి, ఆయన్ని కన్న తల్లి ఆవిడ, నన్ను కన్న తండ్రి ఆయన, ఆయనే నన్ను కన్న తండ్రి. లోకాలను కన్న తండ్రి ఆయనే కదూ. అందుకని మిగిలిన వాళ్ళ విషయంలో అసత్యం, ఆవిడ విషయంలో సత్యం, కానీ ప్రేమ చేత అసత్యం. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నా కొడక అని పిలిచింది అదితి. ఏమి భాగ్యవంతురాలో, ఎక్కడిదో ఈ తపస్సు రేపు విందురు గాని. నా కుమార నాదు చిన్నివడుగా నా కుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు. దీనికి వ్యాఖ్యానం అక్కర్లేదా పద్యాలకి? రారా తండ్రి అని పిలిచి మురిసిపోయింది. తండ్రి ఉపనయన సంస్కారం చేస్తున్నాడు. ఉపనయన సంస్కారం చేస్తూ కశ్యప ప్రజాపతి దర్భలతో చేయబడినటువంటి మొలత్రాడు బహూకరించారు. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. ఆయన అదృష్టం అది. ఆవిడ చేసిన వ్రతాలకి తండ్రికి పట్టింది భాగ్యం. ఆ దర్భల మొలత్రాడిచ్చాడు. అలాగే అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మచారి కదూ, కౌపీనం పెట్టుకోవాలి. ఒక గోచి ఇచ్చింది, అది పెట్టుకున్నారు వామనమూర్తిగా. అలాగే భూదేవి కృష్ణ జింక చర్మాన్ని ఇచ్చింది, నల్ల జింక చర్మాన్ని ఇచ్చింది. చంద్రుడు దిగి వచ్చి ఒక దండాన్ని బహూకరించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఇటువంటి అదృష్టం పడ్డతో శ్రీమన్నారాయణుడంతటి వాడు బాలుడిగా ఉపనయనం చేసుకోవడం ఏమిటి, ఇవన్నీ భిక్షాగా ఆయనకి సమకూర్చడం ఏమిటి, ఎవరికి పట్టవలసిన భాగ్యం వాళ్ళది, ఎవరి మానాన వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి ఓ కమండలం ఇచ్చాడు. ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి, అంతేగాని ఒడుగవుతోంది కదా అని వెళ్ళి 500, 1000 రూపాయలు బంగారం గొలుసులు ఇలాంటి పిచ్చ పనులు చేయకూడదు. వటువుకి ఏవి ఇవ్వాలో అవే ఇవ్వాలి. వటువు ఉపనయనం చేసుకుంటున్నాడు అంటే, ఉపనయనాలకి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో పళ్ళెంలో బియ్యం పట్టుకొస్తారు. వీడు వాళ్ళ ఇంట్లో బియ్యం తీసి వటువుకి వేస్తాడు. వీడా బిచ్చగాడు వాడా? వీడి దగ్గరే లేవు బియ్యం. వీడు ముందు వాళ్ళ ఇంట్లో బియ్యం వీడుచ్చుకున్నాడు, ఇంకా వాడు అడుగుతాడు జోలెబట్టి. వీడు వాళ్ళ ఇంట్లో బియ్యం వీడుచ్చేసుకుంటాడు ఏమిటో గుప్పిడితో. వీడిది దొంగతనం. అయ్యా బియ్యం తెచ్చుకోలేదండి, కాసిన బియ్యం ఇవ్వండి, వటువుకి ఇస్తానని అడిగితే పర్వాలేదు. ఆ పళ్ళెంలో బియ్యం ఏం తీసుకోవడం ఏంటి? ఉపనయనానికి వెళ్తున్న వాడివి కాసిన బియ్యం పట్టుకెళ్ళాలని తెలీదు? ఆ బియ్యం పట్టుకెళ్ళి వెయ్యాలి ఇంటి నుంచి. అందులో వటువుకి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఆ వటువు
జోలిలో పొయ్యాలి, ఇంటి నుంచి పట్టుకెళ్ళి ఓ యజ్ఞోపవీతం వెయ్యాలి, ఓ గొడుగు వెయ్యాలి, అటువంటివి ఇవ్వాలి. ధర్మాన్ని నేర్పుతాయి మనకి. అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి ఓ కమండలం ఇచ్చాడు. ఎందుకు? రోజు సంధ్యావందనం చేసుకుంటాడని. సరస్వతీదేవి పరిగెత్తుకొచ్చి ఒక జపమాల ఇచ్చింది. ఎందుకు? రోజు జపం చేసుకుంటాడని. గాయత్రి జపమాల మీద చెయ్యరు సాధారణంగా, కానీ ఇంకొక మంత్రాన్ని చేసుకుంటాడని. సమస్త మంత్రాలు ఆయనే. అలాగే సూర్యభగవానుడు క్రిందికి దిగొచ్చి సూర్యమండలాంతర్వర్తిగా కదూ గాయత్రీదేవిని ఉపాసన చేస్తారు. ఈయనకి గాయత్రి మంత్రాన్ని కుడి చెవిలో ఉపదేశం చేశాడు. పిల్లవాడికి ఉపనయనం పూర్తయింది. ఉపనయనం ఎందుకు చేస్తారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి పంపిస్తారు. అందుకే అసలు ఉపనయనం చేసినప్పుడు కనీసం గురువుగారిని రెండండం కన్నా కనీసం ఓ పూట గురువుగారి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి దిగబెట్టడం మంచిది. వేదాధ్యయనం చేయించినా చేయించకపోయినా, అంటే వేదాధ్యయనం అందరూ ఇవాళ చేయించట్లేదు కాబట్టి చేయిస్తారు అంటే అంతకన్నా సంతోషమే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాడు ఇప్పుడు వేదం చదువుకోవాలి. బ్రహ్మచారికి ఒక లక్షణం ఉంటుంది. గురువుగారి దగ్గర ఉంటాడు కాబట్టి భిక్ష స్వీకరించాలి. భిక్ష స్వీకరించాలంటే అసలు దానగుణం ఒకటి ఉందా ప్రజల్లో, రాజులో అడగాలి. అందుకని దూరదేశాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు ఆ ఉపనయనానికి. వాళ్ళ వంక తిరిగి అన్నాడు, మీ అందరికీ కావలసినటువంటి సత్కారములు లభిస్తున్నాయా? దానాలు చేసేటటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? లోకంలో పిలిచి దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మీరు తృప్తిగా ఉన్నారా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, లేకపోవడం ఏమిటి, దాతలలో మహాదాత బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అంటే, అయితే పదండి నేను వస్తానన్నాడు. ఆయన ఎక్కడ చేస్తున్నాడు? నర్మదా నదికి ఆవలి వైపు చేస్తున్నాడు. నేను మీతో ఒకరోజు ఇక్కడ యజ్ఞశాల ప్రవేశం గురించి చెప్తూ మనవి చేశాను. నదీ తీరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తూ ఉంటారు, లేకపోతే ఇదిగో ఇటువంటి చోట్ల చేస్తూ ఉంటారు. యజ్ఞం చెయ్యడం అంటే, యజ్ఞానికి సంకల్పం చేయడం అంటే అదొక పరమాద్భుతం. అందుకే బలిచక్రవర్తి కూడా నర్మదా నదీ తీరంలో చేశాడు. చేస్తే ఈ వామనమూర్తి బయలుదేరి వెళ్ళాలి. ఎంతున్నారు? 7 సంవత్సరముల 2 నెలల పిల్లవాడు పొట్టి బ్రాహ్మణ రూపంలో ఉన్నారు. కాళ్ళు ఎంతంత ఉంటాయి? పెద్ద ములక్కాళ్ళంతంత ఉన్నాయి. ఆ పాదాలు తీసి వేసుకుంటూ ఓ గొడుగోటి పట్టుకుని బయలుదేరితే సర్వప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరిచనుదేరన్ కర్వుని వేగు సహింపక ఉర్వీస్థలి కృంగె నృగ్గె ఉరగేంద్రుండున్ అన్నారు పోతన గారు. ఆయన ఏ రూపంలో ఉన్నా సమస్త బ్రహ్మాండములు ఆయన కడుపులోనే ఉంటాయి. ఒక్క నువ్వు గింజలో బోలెడన్ని నువ్వులు పండించగలిగిన శక్తి ఎలా ఉంటుందో, బీజస్యంతరి బొంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. మర్రి గింజలో మర్రి వృక్షమంతా దాగి ఉన్నట్టు ఆయనలోనే సమస్త బ్రహ్మాండములు ఉంటాయి. అందుకైన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే భూదేవి తట్టుకోలేక వంగిందిటే. ఆవిడ వంగితే ఆవిడ్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడి పడగలు ఇలా వంగేయటే. ఉర్వీస్థలి కృంగే మొగ్గె ఉరగేంద్రుండున్. ఆదిశేషుడి పడగలు కిందకి వంగేయి. అలా నడిచి వెడుతున్నాడు ఈ బాలబ్రహ్మచారి. తిన్నగా యజ్ఞవాటంలోకి వెళ్ళాడు. యజ్ఞవాటము అంటే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశం అంటే అదొక పరమాద్భుతం. అస్వాహ అని పిలుస్తూ ఉంటారు దేవతల్ని. ఒక్కొక్కళ్ళని పిలిచి స్వాహాకారంతో ఇస్తూ ఉంటే అగ్ని జ్వాలలు ఎగసి పడుతుంటాయి. ఇలాగా ఎంతంత పైకి లేస్తాయంటే నాలుకలు చాపుతాడైన హవ్యవాహనుడై. అదొక అద్భుత ప్రక్రియ. హోమకుండంలో అగ్నిహోత్రం తీసుకునేటటువంటి ప్రక్రియ. కాకినాడలో శారదా నవరాత్రుల్లో మేము చండీ హోమం చేస్తుంటే పురోహితులు ఎప్పుడు అంటారు, ఎక్కడ ఉండదు ఇలాగా, అలా తీసుకుంటుంది ఇక్కడ అగ్నిజ్వాల అని. అంతంత ఎత్తున లేచి పచ్చి పదార్థాలని కూడా పుచ్చేసుకుంటూ ఉంటాడు. అలా జ్వాల స్వీకరిస్తూ ఉంటుంది. మహాత్ములు ఎవరైనా యాగశాలలోకి వచ్చారనుకోండి, ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల. దాన్ని బట్టి చెప్తారు మహాత్ములు వస్తున్నారు. ఆ మంత్రాలు వినడం కోసం ఆ దేవతలు వచ్చే సమయం అని అందరూ యజ్ఞవాటం చుట్టూ కూర్చుంటారు. అంతమంది కూర్చునుండగా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మహానుభావుడు